పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్స్కి చాలా పెద్ద ఇంపార్టెన్స్ వచ్చింది. అంటే గతంలో మనం చూస్తే నంద్యాల బై ఎలక్షన్స్కి ఎంత ఇంపార్టెన్స్ వచ్చిందో అదే టైప్లో ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక కూడా అంత ఇంపార్టెన్స్ వచ్చింది. అంటే ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీల జయాపజయాలను బట్టి అసలు ఏం జరుగుతుంది, ఏం మారిపోతుంది? రెండు అంశాలు పవన్ గారు. ఒకటి, కుప్పం ఎన్నికలు లేదా పులివెందుల ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రజల మూడుని ప్రతిబింబించవు. అది కుప్పం అయినా పులివెందుల, ఇంకా కొన్ని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి అట్లాంటివి, కాదని లేవు. కానీ ఇదైతే 100% కుప్పం కానీ పులివెందుల కానీ అక్కడ జరిగే బై ఎలక్షన్స్, అక్కడ జరిగే స్థానిక ఎన్నికలు, అంటే చంద్రబాబు గారితో సంబంధం లేకుండా జగన్ గారి పోటీ అభ్యర్థులు కాకుండా జరిగే ఏ ఫలితం కూడా రాష్ట్ర ఫలితాన్ని నిర్ణయించవు. ఎందుకంటే చంద్రబాబు గారు గెలిచారు, ఓడిపోయారు ముఖ్యమంత్రిగా, కానీ కుప్పంలో మాత్రం గెలుస్తున్నాడు. అసలు వైఎస్ రాజశేఖర 1 టైం సీఎం 5 years, సెకండ్ టైం అయ్యాడు, మరి తర్వాత చనిపోయినాడు, కానీ ఆయన మొత్తం గెలిచినాడు. ఇప్పుడు జగన్ గారు కూడా రాష్ట్రంతో ఘోరంగా ఓడిపోయారు, పులివెందులో 64,000 మెజార్టీతో గెలిచినాడు. అంటే దీన్ని బట్టి మన అర్థమైంది, కుప్పం పులివెందుల ఫలితాలు రాష్ట్ర ఫలితాలని రాష్ట్రం మూడుని నిర్ణయించవు. ఇది మొదటి అంశం. రెండోది, సార్వజనీనంగా బై ఎలక్షన్స్ ఎప్పుడు కూడా రాష్ట్ర ఫలితాన్ని కూడా అంత ప్రభావితం చేయవు. మీకు నంద్యాలలో 28,000 32,000తో గెలిచారు తెలుగుదేశం పార్టీ. వితిన్ 1.5 years జరిగిన ఎన్నికల్లో ఘోరంగా 40,000తో ఓడిపోయినారు. అదే నియోజకవర్గం రాష్ట్రంతో ఓడిపోయారు, అదే ఓడిపోయినారు. సీన్ రేస్ అంటే బై ఎలక్షన్స్ ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా ఇంకా అందులో 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది స్థానిక సమస్యల ఎన్నికలు ప్రధానంగా. కాకపోతే ఇది సార్వజనీన సూత్రం కావచ్చు, కానీ కుప్పం పులివెందులకు వచ్చేసరికి ప్రత్యర్థి గెలిస్తే అదొక పెద్ద చర్చనీయాంశం అవుతుంది. కుప్పంలో ఇప్పటి వరకు ఏ రోజు చంద్రబాబు గారు రాజకీయంగా ఎంటర్ అయినప్పటి నుంచి ఒక సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఒకసారి జడ్పీటీసీ అయ్యాడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అయినాడు ఎక్కడ కుప్పంలో. అదర్ దెన్ ఏ రోజు కూడా అక్కడ రాజకీయ ప్రత్యర్థులు గెలవలేదు. ఆయన అపోజిషన్లో ఉన్నా, పొజిషన్లో ఉన్నా, లోకల్ బాడీ ఎన్నికల్లో. బట్ పులివెందుల్లో అయితే ఇంతవరకు ఎవరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్య ఎమ్మెల్యే మొదట అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆల్ ఎంపీసీస్, ఆల్ జడ్పీటీసీలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే గెలుస్తుంది. ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు పురుషోత్తం రెడ్డి అనే ఒక ఆయన ఎమ్మెల్యే గెలిచాడు, ఇండిపెండెంట్. మామూలు మెజార్టీ, ఆయన కూడా 60-70 వచ్చింది, అది మెజారిటీ, భారీ మెజార్టీ. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఎంట్రీ తర్వాత ఈ రోజు వరకు ఆయనే గెలుస్తా వచ్చాడు. లేకపోతే జగన్ గారు, విజయమ్మ గారు, వివేకానంద రెడ్డి. ఈ పరిస్థితుల్లో అది ఇప్పుడు ఏమవుతుంది అనే చర్చ నడుస్తుంది. అంటే కుప్పంలో ఎట్లయితే చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడుగా, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఆల్ ఎంపీపీస్, ఆల్ జడ్పీటీస్, కుప్పం మున్సిపాలిటీ వైసీపీ గెలిచింది. కాబట్టి ఇక్కడ కూడా ఆ కల్చర్ని ప్రారంభిస్తాము అనేది తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసింది. అంటే గెలుపు ఓటములు అంటే ఓవరాల్ గా గెలుస్తారా లేదా, ఎవరు గెలుస్తారు ఏంటి అనే విషయాలు పక్కకు పెడితే, జనరల్గా అక్కడ టీడీపీ గెలిస్తే ఒక జోష్ వస్తుంది కదా కార్యకర్తల్లో. రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలని మనం గెలిచాము అనేది ఒక జోష్ రాదా? ఖచ్చితంగా కొంచెం తెలుగుదేశం పార్టీకి జోష్ రాకపోయినా ఈ 4 ఏళ్ళు ఆ చర్చ నడుస్తుంది. ఇప్పుడు కుప్పంలో గెలిచిన తర్వాతనే కదా, కుప్పంలో వైసీపీ గెలిచిన తర్వాత కదా వైనాట్ 175 అన్నారు. అంటే కుప్పం కూడా ఆల్రెడీ గెలిచేసినాం మేము, ఆల్ ఎంపీస్, ఆల్ జడ్పీటీసీస్, మున్సిపల్, కాబట్టి వైనాట్ 175 అని ఆ రోజు జగన్ గారు మాట్లాడింది. రేపు వీళ్ళేమంటారు, ఇంకా పులివెందుల్లోనే గెలిచిన తర్వాత మేము ఇంకా వైనాట్ 175 మేము కూడా ఇంకా వీళ్ళు అంటారు. ఎప్పటి వరకు అంటారు? రేపు ఎన్నికల ఫలితాలు వచ్చేద్దరికి అంటారు. అంటే ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. జడ్పీటీసీ కానీ వాళ్ళు గెలిస్తే ఇరిటేట్ అవుతారు. రెండు, ఇక్కడ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు నా దృష్టిలో వైసీపీకి 2 అనుభవాలు నేర్చుకోవాలి, తెలుగుదేశం పార్టీ అనుభవాలు, గుణపాఠాలు నేర్చుకోవాలి. నెంబర్ 1, కుప్పంలో మీరు గెలిచినంత మాత్రాన ఆ తర్వాత మీరు గెలిచారు ఆ రాష్ట్రంలో, మొత్తం ఓడిపోయినారు రాష్ట్రంలో. రేపు జడ్పీటీసీ కుప్పంలో, పులివెందుల్లో గెలిచిన దాని ఆధారంగా మాత్రం రాష్ట్ర ఫలితాలు ఉండదు. ఎందుకంటే నాకున్న అవగాహన మేరకు ఈ రోజు కూడా పులివెందుల్లో అన్నిట్లో వైసీపీ గెలవగలదు, జనరల్ ప్రజల మూడు. కానీ అధికార దర్పాన్ని వాళ్ళు కుప్పంలో ఉపయోగించినట్టు మీరు కూడా ఉపయోగిస్తే కూడా అంత సులభం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫెరోషస్ లీడర్షిప్, గ్రామ స్థాయిలో లీడర్షిప్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అంత సులభం కాదు. అయినా గెలిచారంటే చాలా జరిగినట్టే ఆ లెక్క. కానీ ఏం సాధిస్తారు, వాళ్ళు ఏం సాధించారో కుప్పంలో మీరు కూడా అదే సాధిస్తారు, అంతకుమించి ఏం ఫలితం మారదు. అయితే నాకు అనిపిస్తుంది అంటే, పులివెందుల్లో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత వాళ్ళు చాలా ఆత్మరక్షణలో పడ్డారు. పులివెందుల్లో జగన్ ఓడిపోతే జగన్కి ఎంత నష్టం అనేది మాకెక్కువ నష్టం అని వాళ్ళు ఫీల్డ్లో చూస్తున్నారు.
ఉదాహరణ జగన్ అనే వ్యక్తే ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలుచుంటే ఈరోజు పులివెందుల మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ఓపెన్ అయ్యిండేది. ఈరోజు అది కాలేజీ మూతపడిన పరిస్థితి. అది ప్రైవేటా ఏదో తెలియట్లేదు. ఎందుకైనా ముఖ్యమంత్రి ఎవరున్నా ఏ నియోజకవర్గం ఉన్నా వాళ్ళ నియోజకవర్గం ప్రత్యేకంగా చూసుకుంటారు. ఎంత దారుణమైన ముఖ్యమంత్రి ఉన్నా కుప్పంలో చంద్రబాబు గారు చూస్తున్నారు, పీలేరులో కిరణ్ కుమార్ రెడ్డి మీకు తెలుసు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాడు. అంటే ముఖ్యమంత్రికి ప్రొవిజన్స్ ఉంటాయి కాబట్టి రాష్ట్రాన్ని వాళ్ళు ఏం చేసినా మన నియోజకవర్గం బాగా చూసుకుంటారు. అది పోయింది కదా. అంటే ఓడిపోవడం వచ్చే రెండోది జగన్ బలంగా ఉంటేనే పులివెందల్ని తెలుగుదేశం ప్రభుత్వం కూడా బాగా చూసుకుంటుంది. ఆయన బలహీనపడ్డా అంటే ఇంకా అన్ని నియోజకవర్గాలు సమానంగా చూస్తుంది. మీరు గుర్తుంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు సతీష్ రెడ్డి గారు. ఆయన ఆ రోజు తెలుగుదేశంలో ఉండి గండికోట కోసం నిరాహార దీక్ష చేసి 45 కోట్లు కేటాయించి ఫస్ట్ లిఫ్ట్ స్టార్ట్ చేసినాడు. లిఫ్ట్ నిర్వాసితులు చేసి ఎందుకు చేసినాడు? కనీసం ఒక లిఫ్ట్ ఇచ్చినాను, నేను ఇక్కడ పోటీ రేపు నాకు 4 ఓట్లు అడగడానికి అవకాశం ఉంటుంది, జగన్ గారే కాదు మేము కూడా చేసినామని చెప్పుకోవడం కోసం సతీష్ రెడ్డి నిరాహార దీక్ష చేసి తలనీలాలు సమర్పించి ఆ తర్వాత చేయించాడు. అంటే దీని అర్థం ఏంటి? జగన్ బలంగా ఉంటేనే ఈ ప్రయోగాలు. కాబట్టి పులివెందుల్లో ఓడిపోవడం ద్వారా అది జరిగింది. రెండోది సతీష్ రెడ్డి గారి ఉదాంతం చూసినా కూడా జగన్ బలంగా ఉంటేనే అధికార పార్టీ ఫోకస్ పెడుతుంది. జగన్ ఓడిపోయాడు బలహీనపడ్డా అంటే ఆ నియోజకవర్గం పట్టించుకోరు. 175 అటు చూస్తారు అటు చూస్తారు. కాబట్టి జగన్ ఆ నియోజకవర్గంలో ఓడించే ఇంట్రెస్ట్ తో ప్రజలు లేరు నాకున్న అవగాహన మేరకు. బట్ అధికారం దాని దర్పం వాళ్ళు కుప్పంలో చేసిన ప్రయోగాలను మీరు చేస్తే వస్తుంది. ఇక్కడ వైసీపీ చేసుకొస్తున్న గుణపోటాలు 2 ఉన్నాయి పవన్ గారు. ఒకటి, మన పులివెందుల్లో ఏం సాధించామో ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సారీ, కుప్పంలో మన అధికారాన్ని ఉపయోగించుకొని సర్వశక్తులు ఒడ్డి గెలిపించేసినాం. అన్ని ఎంపీపీలు అన్ని జెడ్పీటీసీలు కుప్పం మున్సిపాలిటీ సహా గెలిచిపోయినారు. దానివల్ల ఏమైనా చంద్రబాబు గారు ఓడారా? ఇంకా మెజారిటీ పెరిగింది. రాష్ట్రంలో ఏమైనా గెలిచినారా? రాష్ట్రంలో ఓడిపోయినారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు మీరైనా నేనైనా, మీరు జర్నలిస్ట్ గా నన్ను అనలిస్ట్ గా కుప్పలో జరుగుతున్న దౌర్జన్యాలు అందాం ఖండించామనుకోండి, మిమ్మల్ని నన్ను తెలుగుదేశంలో ఒక ప్రశ్న అడుగుతారు, మరి కుప్పంలో ఏం చేశారు మీరు అంటారు. కుప్పంలో మాత్రం వాళ్ళు ఎట్లా గెలిచారంటారు. ఆ నైతిక సమస్య వస్తుందా? కొంత అంటే మనం కూడా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయొద్దు అన్ను. మనకున్న శక్తులంతా వడ్డీ ఆడ ఓడించేస్తే ఓ లేదో ఇరిటేట్ అవుతారంటే రేపు మనం కూడా ఇరిటేట్ అయితే ఆ సూత్రం మనకు కూడా వర్తిస్తుంది అనేది కూడా వైసీపీ కూడా నేర్చుకోవాలి, తెలుగుదేశం కూడా నేర్చుకోవాలి. వాళ్ళు ఏం సాధించారో రేపు మనం కూడా అదే సాధిస్తాం అనేది వాళ్ళు నేర్చుకోవాలి. 2, వైసీపీ నేర్చుకోవాల్సిన పెద్ద గుణపాఠం ఏంటంటే ఈ ఇనానమస్ల పేరుతో జరిగిన ప్రహాసనం అంటాం లాస్ట్ ఎన్నికల్లో. ఈ ప్రహాసనంలో ప్రత్యర్థి ఎంత నష్టపోయాడు తెలియదు, వైసీపీ పెద్దగా నష్టపోయింది. ఏంటంటే అంతకుముందు ఎలక్షన్ జరిగిందనుకో పవన్ గారు, ఎవరు గెలుస్తారో ఎంచిక చేసుకుని అభ్యర్థిని పెడతారు, అంతే కదా, పోటీలో ఉండాలి కదా. ఎప్పుడైతే ఇనానమస్లు మెజారిటీ అయినాయో నా ఇష్టం వచ్చిన పెట్టడం మొదలెట్టా. నాకు ఇంకా ప్రజలతో పని లేదు కదా. ఇనానమస్ కాకపోతే పవన్ గారు ఇంపార్టెంట్ కాబట్టి మిమ్మల్ని పెడతారు, నేను బలహీనుణ్ణి. కానీ ఇనానమస్ అయిన తర్వాత ఎవడైతే ఉంది ప్రజల్లో పోవాల్సిన నన్ను పెట్టారు. దానివల్ల ఏమైంది? సమర్థవంతమైన కార్యకర్తలు దూరం అయిపోయారు. వైసీపీ రాయలసీమలో ఓడిపోవడానికి ఇదొక కారణం. ఈరోజు పులివెందులో కూడా చర్చ నడుస్తోంది. ఇనానమస్లు ఎక్కువైన తర్వాత సిసలైన ఈ ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు ఉంటారు కదా, వాళ్ళకి పవర్ఫుల్ క్యాడర్ ఎంపీపీలు జెడ్పీటీసీలు కావడం ఇష్టం ఉండదు. మీకు కూడా తెలుసు అది. ఎమ్మెల్యేలుగా ఒకసారి అయిన తర్వాత ఈ యాక్టివ్ ఉన్న వాళ్ళని బెటర్, వీళ్ళని తగ్గించేసి మనకు అడుగులు మొడిగెత్తుని పెడతా ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? ఆ రోజు కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఫైట్ చేయాలి తెలుగుదేశంతో. అప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ వాళ్ళు ముందుకు వస్తారు. ఈడు ఇనానమస్ అయినాడు ఏం చేస్తున్నాడు? సర్దుకున్నాడు. ఈ ఫైట్ చేసే నేచర్ ఉన్నాడు, వాళ్ళతోనే పని చేయించుకోండి అంటున్నాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో నెల్లూరులో భారీ మూల్యం చెల్లించుకోవడానికి ఈ ఏకగ్రీవాలు కూడా ఒక కారణమైంది. పులివెందుల్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తా ఉంది. అంటే మీకు ఇనానమస్లు అయినాయి కాబట్టి మీ ఇష్టం చూడండి పెట్టేసినారు, సమర్థులను పక్కన పెట్టేసినారు, ఇప్పుడు వాళ్ళతోనే చేయించుకుని అంటున్నారు. కాబట్టి వైసీపీ, నేను అనుకుంటుంది పులివెందుల్లో జరగరాంది జరిగితే తప్ప వైసీపీ ఓడిపోదు, ఇన్ని పరిమితులు ఉన్నా కూడా. ఎందుకు అంటున్నానంటే మొన్న తల్లి చెల్లి రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాజయం జరిగిన 64 ఓట్ల మెజార్టీతో వాళ్ళు గెలిచారు. మన జగన్ గారు ఓడిపోయిన తర్వాత పులివెందుల మెడికల్ కాలేజీ కానీ డెవలప్మెంట్ కానీ ఆయనతో పోల్చుకుంటే ఆగిపోయింది. అన్నిటికన్నా మించి సేవా కార్యక్రమాలు ప్రతి ఇంటితో అనుబంధం ఉంది. ఒక్క వెంకటప్ప మెమోరియల్ స్కూల్ భారతి గారి చైర్మన్ గా నడుస్తుంది కదా, 2500 మంది విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం అందిస్తున్నారు ఎవ్రీ ఇయర్ విత్ భోజనంతో సహా, డ్రెస్తో సహా, యూనిఫామ్తో సహా. ఖచ్చితంగా ప్రతి ఇంటితో సంబంధం వచ్చేసింది కదా. వైఎస్ రాజారెడ్డి
ఆ, ఈ ఏమంటారు దీన్ని, ఐ ఐ ఇన్స్టిట్యూట్ ఎల్వి ప్రసాద్తో కలిసి దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రీగా చేస్తున్నారు. అది కూడా మొన్నే ప్రారంభమైంది. కాబట్టి వాళ్ళు సేవా కార్యక్రమాలు అందుకోని ఇల్లు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారతి గారి నాయకత్వంలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఇల్లు అందుకుంటా ఉంది. పాలిటెక్నిక్ కాలేజ్ ఈ రెండు కారణాలు ఇచ్చావు. ఒకటి బలమైన నాయకత్వం, గతంలో వాళ్ళు చేసిన డెవలప్మెంట్, వాళ్ళతో రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా కుటుంబ అనుబంధం. ఈ 3 కారణాలు ఇచ్చా ఎన్ని ప్రయోగాలు చేసినా అక్కడ వైసీపీ జనరల్ గా గెలవాలి. బట్ దానికి మించి ఆడేదైనా గెలవడానికి గెలిచిందంటే మాత్రం వైసీపీ కొంత నైతికంగా ఇబ్బంది పడుతుంది 4 ఏళ్ళు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ విజయంగా అయితే నేను చూడను. ఖచ్చితంగా ఇది గతంలో వాళ్ళు అట్ట కొన్ని చేశారు బల ప్రయోగాలు, మీరు కూడా అట్ట విపరీతంగా ప్రయోగం చేసి గెలిచినట్టుగా నేనైతే చూస్తాను. అంటే బీటెక్ రవి ఫ్యామిలీ బలపడుతుందంటారా గెలిస్తే ఒకవేళ టీడీపీ బాగా? తెలుగుదేశంలో బలపడుతుంది, అదో సందేహం లేదు. కానీ పులివెందుల నియోజకవర్గంలో ఇది బలపడరు పవన్ గారు. నేను కూడా పులివెందులకి వెళ్ళాను, చాలా సందర్భాలు ఈ సందర్భంలో మాట్లాడాను. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ కుటుంబం గ్రామాలతో వేసిన ముద్ర మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. వైఎస్ భారతి గారు ఎన్నికల క్యాంపెయిన్ చేస్తారు. నాకు అర్థమయ్యేది కాదు, కేవలం భారీగానే వెళ్తుందా, జనరల్ గా ఎక్కడైనా ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి భార్యలు వెళ్తుంటారు ఓటేయమని. అందుకోసం ఒక ప్యాషన్ ఎక్కడైనా భార్య వెళ్తుంటారు, భర్త పోటీలో ఉన్నప్పుడు ఆయన భార్య పేరుతో వెళ్తున్నా, నేను అట్లే అనుకున్నాను. కానీ లాస్ట్ ఎన్నికల్లో నేను కొంత చూశాను. కానీ వాళ్ళు భారతి గారు వెళ్ళడంలో ఒక వ్యూహం ఉంది. కారణం ఏంటంటే నేను ముందు ప్రస్తావించాను, వెంకటప్ప మెమోరియల్ స్కూల్ కానీ సేవా కార్యక్రమాలని భారతి గారి ట్రస్ట్ లో జరుపుతాను. ప్రతి ఇంటికి భారతి గారిని పలకరిస్తారు. రెండోది, వారి తండ్రి ఈసీ గంగిరెడ్డి గారు మంచి డాక్టర్, వాళ్ళ తల్లి కూడా మంచి డాక్టర్. తండ్రి తల్లి ఇద్దరు డాక్టర్లు, సోదరుడు దినేష్ గారు కూడా డాక్టరే. వాళ్ళ ఫ్యామిలీ అంతా డాక్టర్ కుటుంబమే, ఈమె తప్ప. వాళ్ళందరూ ఉచితంగా వైద్యం అందిస్తారు ఆ నియోజకవర్గంలో, జమ్మల మడుగు ఈ నియోజకవర్గం. అంటే భారతి గారి తండ్రి, రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళు యొక్క వైద్యం సాయం పొందని కుటుంబం లేదు. ఇది ఈ పులివెందల జమ్మలమడుగు. అందువల్లనే భారతి గారు వెళ్తారు. పోయినప్పుడు మా గంగిరెడ్డి గారి కూతురు, మా స్కూలు కరస్పాండెంట్ ఫ్రీగా, ఇది వాళ్ళ లాజిక్. కాబట్టి ఇంత అవినాభావ సంబంధం ఉంది కాబట్టి వాళ్ళని ఢీకొనడం అనేది సాధ్యం కాదు. అధికార దర్పంతో ఢీకొంటే అది అధికార దర్పంగానే మారుతుంది తప్ప. కానీ కొన్ని రాబోయే కాలంలో కొంచెం ఆధిపత్య గొడవలు పెరిగేదానికి అవకాశం అయితే ఏర్పడతాయి. మరి ఏం జరుగుతుందని చూడాలి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు, చాలా స్కీములు ఇచ్చినా కూడా అధికారమే కోల్పోయింది కదా. అంటే లబ్ధిదారుడు వేరు, నిరంతర సేవ వేరు. ఓకే. రాష్ట్రంలో లబ్ధిదారుడు అంటే ఏమంటారు, ఈ స్కీమ్స్ మీరు చెప్పేది పెన్షన్స్ ఇవన్నీ. ఇది పెన్షన్స్ ఇది గవర్నమెంట్ కదా, వీళ్ళు వ్యక్తిగతంగా ఫిజికల్ గా కాదు కదా. అంటే ఇప్పుడు వెంకటప్ప మెమోరియల్ స్కూల్, మీకు హిందూపురంలో కూడా బాలకృష్ణ గారు కూడా వ్యక్తిగత సేవలు బాగా చేస్తుంటాడు. ఆయన బలపడడానికి అదొక కారణం. వ్యక్తిగతంగా ఆయన, వాళ్ళ భార్య, వాళ్ళందరూ కూడా చాలా ఇంటింటికి చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. అంటే నేను అనేది రాజకీయ అనుబంధం ఉంది వాళ్ళకి, రాజకీయంగా ప్రతి ఇంటితో అనుబంధం, అదనంగా సేవా కార్యక్రమం రెండు క్లబ్ అవుతున్నాయి. కేవలం సేవా కార్యక్రమం అయితే చాలా స్వచ్ఛంద సంస్థల వల్ల ముఖ్యమంత్రులు అయిపోవాలి, నేను ఆ పాయింట్ కావట్లేదు. వాళ్ళ కుటుంబం ఇంతవరకు గెలుస్తూ వచ్చారు కదా, మనకేమి కొత్తగా చెప్పేది కూడా కాదు కదా. కాబట్టి వాళ్ళకి రాజకీయ ఆధిపత్యం ఉంది, ప్రజల్లో పట్టు ఉంది, సేవా కార్యక్రమాలతో విడదీయని అనుబంధం ఉంది. ఈ రెండు కారణాలు ఇచ్చా వాళ్ళకి ఆ పట్టు ఉందని అనుకుంటున్నాను.